అందరికీ నమస్కారం అండి. చాలామందికి ముక్కనుమ రోజు ప్రయాణం చేయవచ్చా? అసలు ముక్కనుమ అంటే ఏంటి? అనే డౌటు చాలామందికి ఉంటుంది కదా! ఈరోజు ఆ విషయాల గురించి తెలుసుకుందాం. సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ రోజు ఎలాంటి ప్రయాణము చేయకూడదన్నది పెద్దల మాట. అయితే కొంతమంది ముక్కనుమ నాడు కూడా ప్రయాణం చేయకూడదని చెబుతూ ఉంటారు. మరి ఈ మాటలో వాస్తవం ఎంత? నిజానికి ముక్కనుమ పండగ ఈ మధ్య కాలంలోనే మొదలైన సంప్రదాయం. ఒకప్పుడు సంక్రాంతి కేవలం 3 రోజుల పండుగగానే ఉండేది. సంక్రాంతి ముందు రోజు భోగిని కీడి పండుగగా భావిస్తారు. ఈరోజు భోగి మంటలు వేయడం, భోగి పళ్ళు పోయడం, బొమ్మల కొలువు పెట్టడం వంటి పనులు చేస్తారు. వీటితో జీవితంలో ఉన్న చెడు అంతా వెళ్ళిపోయి భోగ భాగ్యాలు వస్తాయని నమ్ముతారు. అందుకే దీనికి భోగి అన్న పేరు వచ్చింది. సంక్రాంతి రెండో రోజుని మార్పుకి సూచనగా భావిస్తారు. చేతికి అందిన పంటలతో పిండి వంటలు చేసుకొని దేవతలకు కృతజ్ఞత చెబుతారు. పనిలో పనిగా పితృదేవతలని కూడా తలుచుకుంటారు. అందుకే ఈ రోజుకి పెద్దల పండుగ అన్న పేరు కూడా ఉంది. ఇక సంక్రాంతి మూడో రోజు కనుమ పశువుల పండగ. ఈరోజు పశువులని అలంకరించి వాటికి మంచి ఆహారాన్ని అందిస్తారు. గారెలు, మాంసం వంటి వాటిని పితృదేవతలకు నివేదన చేస్తారు. ఇలా కనుమతోనే సంక్రాంతి సంప్రదాయాలన్నీ పూర్తయిపోతాయి. అందుకని శాస్త్ర ప్రకారం అసలు ముక్కనుమ అన్న పండుగే లేదు. కాకపోతే కనుమ మర్నాడు గ్రామ దేవతలకు బలులిచ్చి మాంసాహారాన్ని వండుకునే ఆచారం మాత్రం ఉంది. అదే క్రమంగా ముక్కనుమగా మారింది. అందుకే ఈ రోజుని ముక్కల కనుమ అని కూడా పిలుస్తారు. అంతేగాని ఈ రోజున ప్రయాణాలు చేయకూడదని కానీ, పండుగ చేసుకొని తీరాలి అని కానీ ఖచ్చితమైన నియమాలు ఏవీ లేవు. సంక్రాంతిని 4 రోజుల పాటు చేసుకోవడం తమిళనాడులో కనిపించే సంప్రదాయం. అక్కడ మొదటి రోజు భోగి అని, రెండో రోజు సంక్రాంతి అని, మూడో రోజు మట్టు పొంగల్ అని పిలుస్తారు. ఈ మట్టు పొంగల్ రోజున పశువులని పూజించి వాటితో ఆటలాడుతారు. మనం ఎప్పుడూ వినే జల్లికట్టు ఆట ఈ రోజే జరుగుతుంది. ఇక మట్టు పొంగల్ మర్నాడే తమిళురు కనుమ పండుగని చేసుకుంటారు. ఈరోజు వాళ్ళు దూడలని పూజిస్తారు. తమ పెద్దల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటారు. అందుకని వాళ్ళకి సంక్రాంతి 4 రోజుల పండుగ. మనకేమో 3 రోజుల పండుగ. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.